హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ టెట్ 2026 దరఖాస్తుకు రేపే చివరి తేదీ. కాబట్టి ఇంకా ఎవరైనా అభ్యర్థులు లేదా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో అటువంటి వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయని వారుంటే వెంటనే మరి ఏపీ టెట్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రేపు అనగా జూలై 5, 2026 తేదీతో టెట్ దరఖాస్తు ప్రక్రియ అనేది ముగియబోతోంది. ఈసారి నిర్వహించబోయే టెట్ అటు రాబోయే డిఎస్సి రాసే అభ్యర్థులకు, అలాగే ఎవరైతే ఇప్పటికే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో అటువంటి వారికి కూడా చాలా కీలకం. ఎందుకంటే మరి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ అనేది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు క్వాలిఫై అవ్వాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి టెట్ అనేది చాలా తప్పనిసరి. అటువంటి టెట్ కు దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియబోతోంది. ఇక దాంతో పాటు టెట్ దరఖాస్తు ప్రక్రియలో ఇన్ సర్వీస్ టీచర్స్ కు సంబంధించి కొన్ని మార్పులు అనేవి కూడా చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం టెట్ సమాచారం. ఇన్ సర్వీస్ టీచర్లకు 10th, ఇంటర్, డిగ్రీ వరుసగా చదవకపోయినా టెట్ పరీక్షకు అప్లై చేసుకునేలా సాఫ్ట్వేర్ లో మార్పు చేశారు. అప్లికేషన్ లో ఇన్ సర్వీస్ టీచర్ అనే కాలం దగ్గర ఎస్ అని ఉన్న వారందరికీ అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఆర్డర్లలో లేకపోయినా అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఇన్ సర్వీస్ టీచర్ కాలం వద్ద ఎస్ అని గాని నో అని గాని లేకుండా ఉంటే వారి ఆధార్ నెంబర్ టిస్ లో తప్పనిసరిగా నమోదు అయి ఉందని అర్థం. వారికి ఇప్పుడు టిస్ లో సరి చేసుకునే అవకాశం ఇస్తున్నారు. కాబట్టి మరి ఆధార్ నెంబర్ టిస్ లో తప్పుగా నమోదై ఉంటే అటువంటి వారు టిస్ లో సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మీకు ఇన్ సర్వీస్ కాలంలో ఎస్ఆర్ నో అనేది వస్తుంది. అలా కాకుండా ఇన్ సర్వీస్ టీచర్ కాలంలో ఎస్ నో కాకుండా డాష్ అనేది ఉంటే ఈ మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక హెడ్ మాస్టర్లు కూడా అకాడమిక్ కాబట్టి టెట్ రాయవలసి ఉంటుంది అని సమాచారం. త్వరలో దీని మీద పూర్తి క్లారిటీ రాబోతోంది. ఇక 5 సంవత్సరాల లోపు సర్వీస్ అనగా 2030 ఆగస్టు 31లోగా రిటైర్ అయ్యేవారు, హెచ్ఎం ప్రమోషన్ ఉన్నవారు సైతం టెట్ పరీక్ష 2A రాయవలసి ఉంటుంది. ఇక స్పెషల్ టెట్ పై ప్రతిపాదనలు వెళ్లాయి తప్ప రాయితీల గురించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్లకు ఈ టెట్ నోటిఫికేషన్ చాలా కీలకం. ఇక ఎవరైతే ఇప్పటికే అభ్యర్థులు దరఖాస్తు చేశారో అటువంటి వారు మీ యొక్క దరఖాస్తులో ఏవైనా తప్పులుంటే వాటిని మార్చుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మరి దానికి సంబంధించిన సమాచారం కూడా మనం చూడవచ్చు. టెట్ దరఖాస్తులో 1 టైం డిలీట్ ఆప్షన్. టెట్ దరఖాస్తుల గడువు ఈ నెల 5వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థులకు 1 టైం డిలీట్ అవకాశం కల్పించినట్లు టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని దరఖాస్తులో ఏవైనా పొరపాట్లుంటే ఆ దరఖాస్తును డిలీట్ చేసి తిరిగి సమర్పించవచ్చని తెలిపారు. కాబట్టి ఈ 1 టైం డిలీట్ ఆప్షన్ ను కూడా టెట్ అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఏవైనా తప్పులుంటే ఉపయోగించుకోవచ్చు. ఇక మరోపక్క ఈ టెట్ అనేది ఇన్ సర్వీస్ టీచర్లకు చాలా కీలకం కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ కు 56,000 మంది దాకా ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేయడం జరిగింది. ఎట్టాగైనా ఈసారి టెట్ అనేది గట్టెక్కుదాం అనే దృఢ నిశ్చయానికి వారంతా వచ్చినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. మొత్తం అప్లికేషన్ లో విరివే 1/3 వంతు మినహాయింపునకు వేచి చూడకుండా ముందుకు. స్పెషల్ టెట్ ఉన్నా ఇప్పుడే రాసేందుకు సిద్ధం. సుప్రీంకోర్టు తీర్పు నాటి నుంచి టీచర్లపై ఒత్తిడి. ఏపీ టెట్ ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో మినహాయింపు కోసం ఎదురు చూడకుండా పరీక్షలు రాసి బయటపడాలని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టెట్ నోటిఫికేషన్ కు సుమారు 56,400 మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తులు 1.6 లక్షల వరకు వస్తే దాదాపు 1/3 టీచర్లు దరఖాస్తులే ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఉపశమనం లభించకపోవడం, చట్ట సవరణ చేసి మినహాయింపు ఇచ్చే అవకాశము కనిపించకపోవడంతో టెట్ రాయడమే ఉత్తమమని టీచర్లు నిర్ణయానికి వస్తున్నారు. గత డిసెంబర్లో 31,886 మంది టీచర్లు టెట్ పరీక్షలు రాయగా 15,239 మంది ఉత్తీర్ణులై అర్హత సాధించారు. వీరు కాకుండా ఇంకా రాష్ట్రంలో సుమారు 80,000 మందికి పైగా టీచర్లు టెట్ అర్హత సాధించాల్సి ఉందని అంచనా. వారిలో ఇప్పుడు 56,000 మందికి పైగా టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయినా అప్పటి వరకు వేచి చూడకుండా
పరీక్షలు రాసి త్వరగా అర్హత సాధించి ఈ టెన్షన్ నుంచి బయటపడాలనే ఆలోచనలో టీచర్లు ఉన్నట్లు మనకు దీని ద్వారా కనిపిస్తోంది. ఇక ఒత్తిడి పెంచుతున్న టెట్. గతేడాది సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా టీచర్లపై టెట్ ఒత్తిడి పెరిగింది. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 2011 నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రారంభమైంది. అప్పటి నుంచి డిఎస్సి రాయాలంటే టెట్ అర్హత ఉండాలనే నిబంధన అమల్లోకి వచ్చింది. అంతకుముందు టెట్ లేకపోవడంతో నేరుగా డిఎస్సి నోటిఫికేషన్ల ద్వారా టీచర్లు ఎంపిక జరిగింది. అయితే గతేడాది ఓ కేసు విచారణ సందర్భంగా టీచర్లందరికీ టెట్ అర్హత ఉండాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అందుకోసం 2 ఏళ్ల గడువు ఇచ్చింది. దీంతో ఆ గడువులోగా టెట్ లో అర్హత సాధించలేకపోతే ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. 5 ఏళ్లలోపు సర్వీస్ ఉన్న వారికి మాత్రం సుప్రీంకోర్టు టెట్ అర్హత మినహాయింపునిచ్చింది. అయితే పదోన్నతి అంటే ప్రమోషన్ పొందాలంటే మాత్రం ఎవరైనా తప్పనిసరిగా టెట్ అర్హత సాధించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా టీచర్లు ఈ తీర్పు సవరణకు ఉద్యమాలు చేశారు. ఇటీవల మరోసారి తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. అర్హత సాధించేందుకు గడువును మాత్రం మరో ఏడాది పెంచింది. అలాగే ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. సుప్రీంలో ఉపశమనం రాకపోవడంతో టీచర్లలో ఆందోళన పెరిగింది. మరోవైపు విద్యా హక్కు చట్టం నిబంధనలకు సవరణ చేసి టెట్ అర్హత తొలగించాలని కోరుతున్నా కేంద్రం వేగంగా స్పందించడం లేదు. దీంతో మినహాయింపుల కోసం వేచి చూడకుండా టెట్ రాసి అర్హత సాధించాలని రాష్ట్రంలో ఎక్కువ మంది టీచర్లు భావిస్తున్నారు. రిటైర్మెంట్ కు దగ్గరలో ఉండి పదోన్నతి అవకాశం లేని వారు మాత్రమే టెట్ రాయట్లేదు. ఇక ఆఫ్లైన్ లో నిర్వహించాలి. మరి ఉపాధ్యాయులకు ఆఫ్లైన్ విధానంలో టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. టెట్ రాయాల్సిన టీచర్లలో ఎక్కువ మంది 50 ఏళ్లు దాటిన వారే ఉన్నారని, కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాయలేరని అంటున్నారు. అందువల్ల ఇన్ సర్వీస్ టీచర్లలో వరకు ఆన్లైన్ లో టెట్ నిర్వహించాలని, ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో అంటే ఓఎంఆర్ మెథడ్ లేదా పెన్ పేపర్ మెథడ్ లో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఉత్తీర్ణత మార్కులు అందరికీ ఒకేలా ఉండాలంటున్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు టెట్ పాస్ మార్కులు వేరువేరుగా ఉన్నాయి. అందరికీ ఒకేలా చేస్తే ఇన్ సర్వీస్ టీచర్లకు మేలు కలుగుతుందని అంటున్నారు. టీచర్లలోనూ గణితం, సైన్స్ టీచర్లు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. భాషా సబ్జెక్టులు, సోషల్ స్టడీస్ టీచర్లకు వారి సబ్జెక్టుల నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. కానీ గణితం, బయాలజీ, ఫిజికల్ సైన్స్ టీచర్లకు ఒకే టెట్ పేపర్ ఉంటుంది. ఒక్కో సబ్జెక్ట్ నుంచి 20 మార్కుల చొప్పున ప్రశ్నలు వస్తాయి. దీంతో గణితం టీచర్ బయాలజీ, ఫిజికల్ సైన్స్ కు సన్నద్ధం కావాలి. మిగిలిన 2 సబ్జెక్టుల టీచర్లు అలాగే పరీక్షలు రాయాలి. దీంతో ఈ 3 సబ్జెక్టుల టీచర్లలో టెట్ టెన్షన్ ఇంకా ఎక్కువ కనిపిస్తోంది. మరి వారు అంటే మేము ఉత్తీర్ణులు కాగలమా లేదా అనే సందేహాలు కూడా వస్తూ ఉన్నాయి. మొత్తానికి మరి ఉపాధ్యాయులకు ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారో అటువంటి వారికి ఆఫ్లైన్ లో టెట్ నిర్వహించాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే దాదాపు 56,000 మంది దాకా ఇప్పటికే ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేశారు. ఇంకా రేపటి వరకు సమయం ఉంది కాబట్టి ఇంకా ఎంతమంది దరఖాస్తు చేస్తారు అనేది మరి చివరి తేదీ తర్వాత తెలుస్తుంది. మరి ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్ కి ఇంకా దరఖాస్తు చేయని వారుంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇది ఏపీ టెట్ ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సెరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సెరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.